బ్రో మీకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాకు లవ్ స్టోరీ ఉంది. ఎలాంటి లవ్ స్టోరీ అంటే ఇప్పుడు రాతలోని రాధ కోసం ఆ కృష్ణుడు ఎంత ఏడ్చాడో అలా నేను కూడా ఇప్పుడు ఏడుస్తున్నాను. నాదొక లవ్ స్టోరీ. నా స్టార్టింగ్ వచ్చేసి 2 years నుంచి లవ్ చేస్తున్నాను అమ్మాయిని. తను మా కాలేజే. మా కాలేజ్ అంటే మా గ్రూప్ వేరు, తన గ్రూప్ వేరు. తను ఫస్ట్ టైం మా ఎగ్జామ్ హాల్లో చూశాను. తను ముందు బెంచి, నేను బ్యాక్ బెంచి. తను స్టార్టింగ్ చూశాను. చాలా చెప్పాను నా ప్రపోజల్, తనకు చేయలేదు, ఇంకా చెయ్యాలి. తను చాలా బాగుంటుంది. ఎలా అంటే అసలు మైండ్ బ్లోయింగ్. అందరిలా అమ్మాయి తను చాలా డిఫరెంట్. తన థింకింగ్ డిఫరెంట్, తను డిఫరెంట్, ఎవరితో మాట్లాడదు. అలాంటి అమ్మాయి మనం దేకట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు ఉంటాయి ఫీలింగ్స్, దేకట్లే. నేను తన లైఫ్లో ఒక స్వాన్ లాగా ఉండాలనుకుంటున్నాను. స్వాన్ తెలుసుగా మీకు, అంటే అది తన లైఫ్లో ఒక పార్ట్నర్ చూస్ చేసుకుంటుంది. ఒకవేళ తన పార్ట్నర్ చనిపోయింది అనుకో, ఇప్పుడు పైనుంచి దుంకేస్తుంది స్వాన్. అలాంటి లైఫ్ స్టోరీ నేను అనుకుంటున్నాను. తనని నా లైఫ్కి వస్తే తను బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది. బేసికలీ తను కాలేజీలో కలుస్తుంది, నన్ను మాట్లాడదాం అనుకుంటా, కానీ తను నన్ను చూడదు, మాట్లాడదు. ఒకేలా నన్ను చూసినా కానీ తల తిప్పుకొని అలా వెళ్తుంది. నాకు చాలా పెయిన్ ఉంటుంది బ్రో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఎందుకురా అమ్మాయిని ఇంత లవ్ చేస్తున్నాను, తను నన్ను చూడట్లేదు అని బాధ ఉంటుంది. కానీ తను ఓ వైపులోకి నన్ను చూస్తుంటే సరే నాకు కూడా అమ్మాయి ఉంది కదా. తను మోడల్ బ్రో. మోడల్ అంటే ఓ రకంగా నా హార్ట్ టచ్ చేసింది బ్రో. చాలా బాగుంటుంది. ఓకేనా? ట్రూ లవ్ అంటే నాకు తెలియదు, కానీ నేనైతే రాధాకృష్ణుని ఎట్లా నమ్ముతాను, నా లవ్ స్టోరీ నమ్ముతాను. ఎందుకంటే తను నా కోసం వెయిట్ చేయకుండా నేను తన కోసం వెయిట్ చేస్తాను లైఫ్ లాంగ్. తను నాకు ఇష్టం బ్రో, తను అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాస్ అంటే చాలామంది చాటింగ్, డేటింగ్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ వాడతారు. బట్ నా లవ్ స్టోరీలో ఏముండదు. జస్ట్ తను అక్కడ చూసామా అలానే ఉంటుంది. దగ్గర రాలేము, పోము, మాట్లాడలేము. నో లెటర్స్, నో మాట్లాడ్స్. ఏం మాట్లాడదన్నా మాటలు ఉండవు. దాని దగ్గరికి వెళ్తే నా షివరింగ్ వచ్చేస్తుంది తెలుసా. తన క్యారెక్టర్ డిఫరెంట్ బ్రో. తను వేరే, అసలు ఈ జనరేషన్ తను కాదనుకుంటా. వన్ వర్డ్లో లవ్ గురించి చెప్పాలంటే అసలు వర్డ్స్ ఉండవు బ్రో. లవ్ అంటేనే అసలు అది వేరే ఒపీనియన్. మనకు అసలు మాటలు రావు. అట్లా దాన్ని 1 word అంటే ఎట్లా చెప్పలేము బ్రో. అసలు కష్టం, అస్సలు చేయలేము. అలా చేసామంటే దాన్ని లవ్ అన్నారు. ఏదో మీకు మాట ముడితే చెప్పాలి కాబట్టి ఏదో చెప్తారు అంతే, కానీ అసలు 1 wordలో చెప్పేటప్పుడు లవ్వే కాదు అది నన్ను అడిగితే. లవ్ అనేది 2 రకాలు ఉంటాయి బ్రో. ఒకటి ఫీలింగ్స్ ఉంటుంది, ఒకటి మనీ పర్పస్, వాళ్ళ అవసరాలు వేరే వేరే ఉంటుంది. నాదైతే ఫీలింగ్స్ చెప్తున్నాను. ఎందుకంటే తను నాకు ఇష్టం కాబట్టి దానికి డబ్బు ఉన్నా లేకుండా తన అవసరం, తను నాతో ఉంటే చాలా అనుకుంటాను. ఇంకొకటి వే ఆఫ్ ఆప్షన్. ఇతని దగ్గర డబ్బు ఉంది, ఇతని దగ్గరికి వెళ్ళాలి, అతని దగ్గర వెహికల్స్ ఉన్నాయి, ఇలా చేంజ్ అవుతుంటారు. 2 types ఆఫ్ లవ్ ఉంటుంది. ఒకటి యూస్ఫుల్ లవ్, ఒకటి అన్యూస్ఫుల్. దీన్ని వాడుకున్నాము తర్వాత నెక్స్ట్ వేరేతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవా, ఇట్లా 2 ways ఉంటాయి. కానీ వాళ్ళు చూస్ చేసుకుని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో లవ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు బ్రో? లవ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో. ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ అంటే నా లవర్ నన్ను కలిపేంత ఫ్రెండ్స్. సో నాకు ఫ్రెండ్స్ కావాలి, లవర్స్ కావాలి. అలా చెప్పలేము బ్రో. ఎందుకంటే ఇప్పటికీ నా లవ్ స్టోరీ నా ఫ్రెండ్స్ తెలుసు. అమ్మాయి వచ్చిందంటే నాకు ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, అమ్మాయిని కాలేజ్కి వచ్చిందిరా వచ్చేసి చూడు మాట్లాడుకో ఎక్సెప్ట్. తన కోసం తను నాకు బయట కనిపెట్టే సార్ నాకు మెసేజ్ చేస్తారు, మీ లవర్ ఇక్కడ ఉందిరా వెళ్ళు. సో నాకు ఫ్రెండ్స్తోనే అమ్మాయి పరిచయం నేను అనుకుంటాను. అమ్మాయి నాకు ఇంకా దగ్గర కావాలంటే ఫ్రెండ్స్ ఉండాలి బ్రో. నాకు ఫ్రెండ్స్ లేని ఇది కాదు. లవర్ ఫ్యామిలీ ఈ విషయం కూడా వచ్చేది నాకు తెలుసు. అయితే నా లవ్ స్టోరీ కూడా మా అమ్మకి చెప్పాను. మా అమ్మతో ఫ్రెండ్లీ ఉంటాను. ఎలా ఫ్రెండ్లీ అంటే నేను ఏం చేసాను ప్రతి క్వశ్చన్ చెప్తాను. సో నా లవ్ స్టోరీ కూడా మా అమ్మకి చెప్పేశాను. తను ఎలా అంటే తను ఓకే అంటే ఓకే, తను విసిగించకు, తను మంచిగా ఉంటే ఓకే, మళ్ళీ తన వల్ల నువ్వు హట్ అయితే బాగోదు. ఎందుకంటే అందరిలాగా నువ్వు మందు సిగరెట్ అడిక్ట్ కాకు అని చెప్పింది మా అమ్మ. సో అంటే లవ్ మీరు అంటే ఏ పర్సన్ అయినా కూడా లవ్ లో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో మీరున్న విధంగా మ్యారేజ్ తర్వాత ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు బ్రో? అలా ఏముండదు బ్రో. మనం వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. దేనికైనా సరే వే ఆఫ్ థింకింగ్. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే ఈ జనరేషన్లో ఇప్పుడు లవ్ అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు, చిన్నప్పటి నుంచి అరే వాళ్ళు లవ్ చేస్తున్నారు నేను చేయట్లేదు అని దీశలో. కానీ లవ్ అంటే అది కాదు. మన హార్ట్ అనేది ఒకటి కోరుకుంటుంది, దాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు లవ్ చేస్తుండు, నేను లవ్ చేయట్లేదు ఎందుకని ఏదో అమ్మాయిని చూస్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, అలా కాదు. లవ్ అంటే మనకు ఒక పర్సన్లో కలిగే ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఆ పర్సన్తోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా లిస్టులో అది, వేరే వాళ్ళ ఇష్టంలో నేను చెప్పలేను. నేనైతే ఒకటే అమ్మాయి ఫిక్స్. అలా వేరే వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు చెప్పలేదు. నేను చెప్పాను కదా బ్రో, 2 ways ఉంటాయి లవ్స్ అని. 2 waysలో 1 way ఒకరిది, 2 ways ఒకటి. చాలామంది ఒక అమ్మాయి కోసం కష్టపడి ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇంకొంతమంది ఈ అమ్మాయి పోతే ఇంటారు, ఇంకో అమ్మాయి ఉందలేరా, భూమి మీద అమ్మాయిలు తక్కువ, దేశాలు అమ్మాయిలు తక్కువ, కర్వా అనే రకంగా ఉన్నారు. సో ఇది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చూస్ చేసుకుంటారు మైండ్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. సో
సో నీకు ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్తో గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ బ్రో. నా ఫ్యూచర్లో గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఏ పర్సన్ కన్నా తోడు ఉండాలి. తోడు లేని అసలు వేస్ట్. రాముల్లా సీతకు ఉండాలి, ఇట్లా వే ఆఫ్ నాకు కూడా సీత ఉండాలనుకుంటున్నాను. నా సీత అయితే తను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో మీరు ఫ్యామిలీకి ఇచ్చే అంటే ఒక గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేంత ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇస్తారు అండ్ ఎట్ ఏ టైం ఫ్యూచర్ కూడా ఇస్తారు. ఇప్పుడు మా డాడీ మా మమ్మీ ఉన్నారు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, నన్ను కూడా పెంచారు కదా. సో అలాగే నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ని లవ్ చేస్తాను, అలాగే నా ఫ్యామిలీని చూసుకుంటాను. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఫ్యామిలీ తరఫున చూసుకుంటే బాగుంటుంది. లేదు మా అమ్మకి తెలియదు, మా డాడీ తెలియదు అనుకుంటే ఇది వేస్ట్ అవుతుంది. లవ్ అనేది అందరికి చెప్పాలి. మనం ఎంత ఫ్రెండ్లీ ఉంటాం ఫ్యామిలీతోనో మన విషయాలు వాళ్ళకి అంత ఫార్వర్డ్ అవుతాయి. సో ఎట్లా అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? మేబీ మీ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ నుంచి అయితే 90% ఉంటుంది, డాడీ నుంచి ఉంటుంది. ఎందుకంటే డాడీ మన హార్డ్గా తెలుసు కదా, మనం తొక్కిడుస్తాడు. అంటే తొక్కిసినట్టే నువ్వు డాడీ గారు సిట్టింగ్ చేస్తారా ఎట్లా? సిట్టింగ్ అంటే బ్రో నాకు డ్రింక్ అలవట్లేదు బ్రో, నో డ్రింకింగ్ నో ఆల్కహాల్. ఏ తాగను బ్రో, నేను చూస్తే తాగడతా అనుకుంటా కానీ. మనం మాట్లాడుకుంటే మేబీ సరే లవ్ అనేది బాగుంటుంది అంత ఓకే కానీ సో లవ్ విషయానికి వచ్చేసరికి ఏదో క్యాస్ట్ అనేది కొంచెం అటు ఇటుగా చేస్తుందంటే దీన్ని ఏమంటారు? క్యాస్ట్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే క్యాస్ట్ యాన్షియస్ డేస్లో క్యాస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అవసరం లేదు బ్రో. ఎందుకంటే మనకు బ్లడ్, ఇప్పుడు నీకు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో బ్లడ్ ఎవడు ఇస్తాడు, అది దాని క్యాస్ట్ చూసుకుంటావా? ఎందుకంటే అప్పుడు నీ లైఫ్ ఇంపార్టెంట్ కూడా అది చూస్ చేసుకోవడం. నీకు మనసులు ఎట్లా అంటే నీ అవసరానికి వాడుకుంటారు అంతే. అవసరం వాడడానికి క్యాస్ట్ ఎప్పుడు వాడతారు? ఓన్లీ మ్యారేజ్ టైంలో క్యాస్ట్ వాడతారు, మిగతా టైంలో క్యాస్ట్ వాడరు. ఇప్పుడు నీ దగ్గర పని చేస్తాను, ఎవడో పని చేస్తాను, నువ్వు డబ్బు ఇస్తు క్యాస్ట్ వాడట్లేగా. డబ్బు క్యాస్ట్ రాని క్యాస్ట్, బెడ్ ప్లాన్ క్యాస్ట్, ఇప్పుడైనా క్యాస్ట్. సో ఇదంతా వేస్ట్ బ్రో. వాళ్ళు ఏదో వాడాలి, నేను పెద్ద మనిషిని, నా మాట వీళ్ళు వినాలి అని క్యాస్ట్ వాడతారు అంతే. కానీ క్యాస్ట్ అనేది జస్ట్ ఫర్ ఓన్లీ మ్యాటర్ అంతే. ఆ క్యాస్ట్ ఇన్కమ్ కోసం తప్ప ఏంటి పని కాదు క్యాస్ట్. అది లవ్ స్టోరీ చెప్పినావు, అసలు ఇంత కథ చెప్పినావు, మీ పిల్ల పేరు చెప్పలేదు. తన పేరు చెప్పాలని నాకుంది, బట్ తనకు ప్రామిస్ చేసా మన స్టోరీ ఎవరు చెప్పానని. నిక్నేమ్ అంటే తనని నా వాట్సాప్లో అయితే తనని సీక్రెట్లీ మైన్ అని పెట్టుకున్నాను. తనని పొట్టి అని పిలుస్తాను.